తెలంగాణలో సర్ ప్రక్రియపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఓటర్ల జాబితా నుంచి అర్హులైన ఓట్లను తొలగించే ప్రయత్నం జరుగుతోందంటూ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. తెలంగాణలో 3,38,00,000 మంది ఓటర్లు ఉంటే 73 లక్షలకు పైగా ఓట్లను తొలగించారని ఆరోపించారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ 2002 నాటి వివరాలను తప్పనిసరి చేయడం వల్ల పేదలు, సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. భారతీయ పౌరుడిగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలని డిమాండ్ చేశారు. ఇదివరకే తెలంగాణ రాష్ట్రంలో ఆబ్సెంటీస్ గాని, షిఫ్ట్ అయినటువంటి ఓట్లు గాని, డెత్ గాని, డూప్లికేట్ గాని ఏఎస్డిడిల పేర్ల మీద 73,39,235 ఓట్లు 21% ఓట్లని నిరాకరించారు, తొలగించేశారు. అంటే ఉన్న ఓట్లలో దాదాపు 22% ఓట్లు ఆల్రెడీ డిలీట్ చేశారు. ఇంకా అనుమానాస్పదంగా ఉన్న ఓట్ల సంఖ్య చూస్తే అసలు మతిపోతా ఉంది. 2002కి ఓటేసి ఉండాలి, ఆ పత్రాలు ఉండాలనే కండిషన్ పెట్టడం వల్ల 2008లో డీలిమిటేషన్ అయినప్పటికీ కాన్స్టిట్యూషన్లు మారినాయి, ఓటర్ లిస్టు మారింది, పౌరుల యొక్క స్థానాలు మారినాయి. ఇవన్నీ ఏవి పరిగణలోకి తీసుకోకుండా 2002 కండిషన్ పెట్టడం వల్ల చాలా మంది ఎన్యుమరేషన్ ఫామ్స్ ఇవ్వలేకపోతా ఉన్నారు. ఇంత నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తుంది ఎలక్షన్ కమిషన్ అంటే దాదాపుగా 32,37,000 ఓట్లు అసలు మ్యాపే కాలేదని చూపిస్తా ఉంది.